బాబా ఆలోచనలే శుభ ఆలోచన ఆత్మను పావనం చేసెనులే క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం ఓ బాబా శాశ్వతం కాదు ఈతను ఎప్పుడు విడిచి వెళ్ళాలి ఈ లోకం శాశ్వతం కాదు ఈతను ఎప్పుడు విడిచి వెళ్ళాలి ఈ లోకం శాశ్వతమైనది శాశ్వతమైనది ఆత్మయేనని మరువకు ఈ నిజము క్షణ క్షణము బాబా మహిమతో కాలమే సదా సఫలం
శివబాబా నీ స్మృతిలోనే సఫలమాయే జీవితం. ఓ బాబా నా బాబా. ओम शांति। मीठे बच्चे, ये पूज्य और पुजारी ज्ञान और भक्ति का वंडरफुल खेल है। तुम्हें अब फिर से सतो प्रधान पूज्य बनना है. మధురమైన పిల్లలు, ఇది పూజ్యనీయులు మరియు పూజారీలు జ్ఞానము మరియు భక్తి వండర్ఫుల్ ఆట అయింది. ఇప్పుడు పిల్లలు, మనము సతో ప్రధానం పూజ్యనీయులుగా అవ్వాలి. పతిత్ పనేకి నిషానీ బి సమాప్త కర్నీ హై. పతితులుగా అయ్యేటటువంటిది మనం పూర్తిగా సమాప్తం చేసుకోవాలి. ప్రశ్న, బాప్ జబ్ ఆతే హై తో కౌన్సా ఏక్ తరాజు బచ్చోం కో దిఖాతే హై. తండ్రి ఎప్పుడు వస్తారో ఏ ఒక్క త్రాసుని పిల్లలకి చూపిస్తారు. జ్ఞాన और भक्ति का तराज जिसमें एक पलटा है ज्ञान का, दूसरा है भक्ति का. अभी ज्ञान का पूरा हल्का है, భక్తి కా భారీ హై. జ్ఞానము మరియు భక్తి ఈ రెండిటి ఈ త్రాసు చూపిస్తూ ఉన్నారు. త్రాసులో ఒకవైపు జ్ఞానము, ఇంకొక వైపు భక్తి ఉన్నది. జ్ఞానము చాలా తేలికగా ఉన్నది, అయితే భక్తి యొక్క వైపు చాలా భారంగా ఉన్నది. धीरे धीरे ज्ञान का पुर भरी होता जाएगा. सतयुग में केवल एक ही पुर होगा. క్రమక్రమంగా జ్ఞానము యొక్క వైపు భారము పెరుగుతూ ఉంటుంది, త్రాసు ఇటువైపు తూగుతుంది. సత్యయుగంలో కేవలం ఒక్కటి మాత్రమే ఉంటుంది. వహా ఇస్ తరాజుకి దర్కార్ హీ నహీ హై. సత్యయుగంలో ఈ ఒక్క త్రాసు అక్కడ అవసరం లేదు. ఓం శాంతి. रूहानी बाप मीठे मीठे रूहानी बच्चों को ज्ञान और भक्ति का राज समझा रहे हैं. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు జ్ఞానము మరియు భక్తి రహస్యాన్ని తెలిపిస్తూ ఉన్నారు. ये तो अभी बच्चे जानते हैं कि बरोबर बाप आए हुए हैं और हमको फिर से पूज्य देवी देवता बना रहे हैं. పిల్లలకి తెలుసు, తండ్రి వచ్చారు, ఇప్పుడు మనల్ని పూజ్యనీయులుగా దేవీ దేవతలుగా చేస్తూ ఉన్నారు. जो आसुरी सांप्रदाय बन गए हैं वो फिर దైవీ సాంప్రదాయ బన్ రహే హై. ఎవరు ఆసురీ సంప్రదాయాలుగా అయిపోయినారో ఇప్పుడు దైవీ సాంప్రదాయంగా అవుతూ ఉన్నారు. अब भक्ति का चक्र पूरा हो गया है. ये भी अब मालूम हुआ है భక్తి కబ్ సే షురూ హుయి హై. భక్తి యొక్క చక్రమే పూర్తి అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి తెలుసు భక్తి ఎప్పటి నుంచి ప్రారంభమైంది. రావణ రాజ్య కబ్ సే షురూ హువా హై, కబ్ పూరా హోతా హై. రావణ రాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎప్పుడు పూర్తి అవుతుంది. రామరాజ్య కబ్ సే షురూ హోతా హై. తుమ్ బచ్చోం కి బుద్ధి మే వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ హై. రామరాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఇది పిల్లల యొక్క బుద్ధిలో ఈ యొక్క హిస్టరీ జాగ్రఫీ ఉన్నది. బరోబర్ 4 युग है. अभी संगम युग का चक्र व డ్రామా చల్ రహా హై. పూర్తిగా 4 యుగాలు ఉన్నాయి, అందులో సంగమ యుగం యొక్క చక్రము డ్రామా ఇప్పుడు నడుస్తూ ఉంది. हम सब बच्चों की बुद्धि में बैठा, किसकी बुद्धि में बैठा, हम प्रजापिता ब्रह्मा मुखవంశావళి బ్రాహ్మణం కి బుద్ధి మే బైఠా. ఇవన్నీ విషయాలు ఎవరి బుద్ధిలో కూర్చో ఉంటున్నాయి. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణుల బుద్ధిలో ఉన్నది. సివాయ్ బ్రాహ్మణం కే और कोई नाम निकल नहीं सकते. బ్రాహ్మణులు తప్ప వేరే ఎవ్వరూ పేరు కూడా చెప్పలేరు. ये खेल ही ऐसा बना हुआ है. ब्राह्मण फिर देवता क्षत्रिय, ऐसे ये चक्र फिरता रहता है. ఈ ఆట సదా నడుస్తూ ఉంటుంది. బ్రాహ్మణులే దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర చక్రంలో తిరుగుతారు. तुम बच्चे अब याद की यात्रा सीख रहे हो अथवा पति से पावन बन रहे हो.
పిల్లలు తలంపు యాత్ర నేర్చుకుంటూ ఉన్నారు మరియు పతీత్ నుంచి పావన్ అవుతూ ఉన్నారు. समझाना भी ऐसे होता है. अभी हम राम राज्य की स्थापना कर रहे हैं तो जरूर पहले रावण राज्य है. ते అందరికీ ఇదే తెలిపించాలి. రామరాజ్యము స్థాపన అవ్వాలి. రావణ రాజ్యము మొదట ఉండేది. ఏ भी सिद्ध होता है. अब रावण राज्य है तो झाड़ बहुत बड़ा है. పిల్లలకి తెలుసు ఇప్పుడు రావణ రాజ్యము ఈ వృక్షము చాలా పెరిగి పెద్దదైంది. అభి హమ్ పూజ్య దేవి దేవతా ధర్మ की स्थापना कर रहे हैं तो पुराना झाड़ खलास हो नए झाड़ की स्थापना हो रही है. ఇప్పుడు పూజ్యనీయ దేవీ దేవతా ధర్మ స్థాపన అవుతూ ఉన్నది. పాత వృక్షం సమాప్తం అయిపోయి కొత్త వృక్షము స్థాపన అవుతూ ఉంది. यह भी हिसाब किताब बच्चे समझते हैं. हम स्वयं पूज्य सतो प्रधान थे. फिर 84 जन्म बाद तमो प्रधान बने. మనము పూజ్యనీయ సతో ప్రధాన్గా ఉండేవాళ్ళము. 84 జన్మల తర్వాత తమో ప్రధానం అయిపోయినాము. పూజ్య సే పూజారీ బనే హై. ఫిర్ సే రిపీట్ కర్నా పడేగా. పూజ్యనీయుల నుంచి పూజారీలుగా అవుతూ ఉన్నాము. తిరిగి రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఏతో సహజ్ సమజ్నేకి హై. చక్ర కైసే ఫిర్తా అయే హై. పిల్లలు ఇది సహజంగా తెలుసుకోవాలి. ఈ చక్రం ఎట్లా తిరుగుతూ వచ్చింది. జైసే యాక్టర్ షురూ సే లేకర్ పిచాడీ తక్ పాట బజాతే. పాత్రధారులు ప్రారంభం నుంచి చివరి వరకు పాత్ర చేస్తూ ఉంటారు. తో ఏ హై బేహద్ కా రాజ్. జ్ఞాన और భక్తి కా రాజ్ బుద్ధి సే మే అచ్చి రీతి జమ్ గయా హై. ఇది బేహద్దు రహస్యాలు, జ్ఞానము మరియు భక్తి యొక్క రహస్యాలు బుద్ధిలో బాగా అర్థమైపోయినాయి. हम ही पूज्य सत्ययुगी देवता थे. फिर हम ही सीढ़ी उतरते పూజారి బనే. మనమే పూజ్యనీయ సత్యయుగ దేవతలుగా ఉండేవాళ్ళము. మనమే తిరిగి మెట్లు దిగుతూ దిగుతూ పూజారులం అయిపోయినాము. రావణ రాజ్య కబ్ సే షురూ హువా. పూరి తిథి తారీఖ్ తుమ్ జాన్తే హో. రావణ రాజ్యము ఎప్పటి నుంచి ప్రారంభమైంది, దీని తిథి తారీఖులు పిల్లలు తెలుసుకున్నారు. हमने ऐसे ऐसे पुनर्जन्म लिए. पहले हम सूर्यवंशी देवी देवता थे. फिर चंद्रवंशी बने. अब फिर ब्राह्मण वंशी बनकर फिर हम देवता बनते हैं. మొదట సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. తిరిగి చంద్రవంశీలుగా అయినాము. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీ అయ్యి తిరిగి దేవతలుగా అవుతూ ఉన్నాము. అభి తుమ్ బ్రాహ్మణ వంశీ వా ఈశ్వరీయ వంశీ హో. तुम सब जानते हो कि हम सब ईश्वर की संतान है. ఇప్పుడు మనం బ్రాహ్మణ వంశీయులము, తిరిగి ఈశ్వరీయ వంశీయులుగా అవుతూ ఉన్నాము. పిల్లలకి తెలుసు మనమంతా ఈశ్వరుని సంతానమైనాము, బ్రదర్స్ అయినాము. वास्तव में तो ब्रदर्स होते हैं. मूल वतन में फिर पाठ बजाने लिए नीचे आना पड़ता है. వాస్తవానికి సహోదరులము మూలవతనంలో ఉంటాము. తిరిగి పాత్ర చేస్తూ కిందకి దిగి రావాల్సి ఉంటుంది. హమ్ హీ శూద్ర సే బ్రాహ్మణ్ పడ్కర్ ఓ సంస్కార్ లే జాతే. మనం పిల్లలము శూద్రుల నుంచి బ్రాహ్మణులు అయ్యి ఈ చదువుకొని సంస్కారాన్ని తీసుకుపోతాము. సో హమ్ దేవీ దేవతా బంతే హై. కల్ హమ్ శూద్ర థే, ఆజ్ హమ్ బ్రాహ్మణ్ హై. నిన్నటి వరకు మనం శూద్రులుగా ఉండేవాళ్ళము, ఈరోజు బ్రాహ్మణ అయినాము. కల్ హమ్ దేవతా బనేగా. తిరిగి రేపు దేవతలుగా అవుతాము. ఏ రాజ్ సంజానా బీ హోతా హై బచ్చో. ఈ రహస్యము పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. సభీకో సుజాగ్ కర్నా హై. ఏ తుమ్ కిసీకో భీ సమజా సక్తే హో. ఇది అందరికీ మనము నేర్పించాలి. మనము ఎవరికైనా ఇది తెలిపించవచ్చు. నయీ దునియా సత్యయుగ ఏ పురాణీ దునియా కలియుగ. కొత్త ప్రపంచము సత్యయుగానికి చెప్తారు. ఇది కలియుగము పాత ప్రపంచం అయిపోయింది. ఇస్మే కోయి సుఖ్ నహీ హై. ఈ పాత ప్రపంచంలో
ఎటువంటి సుఖము లేదు. बच्चे समझते हैं जब यह नया झाड़ था तो हम देवी देवता थे. పిల్లలకి తెలుసు ఎప్పుడు ఈ కల్పవృక్షం కొత్తగా ఉండేదో దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము, చాలా సుఖంగా ఉండేవాళ్ళము. చక్ర లగాతే లగాతే దునియా పురాణి హోగి. చక్రం తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు ప్రపంచం పాతది అయిపోయింది. మనుష్య भी बहुत हो गई है तो दुख भी बहुत हो गया है. మనుషులు విపరీతంగా పెరిగిపోయినారు, దుఃఖము కూడా ఎక్కువైపోయింది. బాప్ సమझाते हैं सतयुग में कितने सुखी थे సదా సుఖీతో కోయి రహతే नहीं. సత్యయుగంలో ఎంత సుఖంగా ఉండేవాళ్ళము, సదా సుఖంగా ఎవ్వరూ ఉండరు. పునర్జన్మలు తీసుకునేది మనము కిందకి దిగి వచ్చేస్తాము. फिर नए सिर चक्र फिरना है. ज्ञान और भक्ति. आधा कल्प दिन नई दुनिया, फिर आधा कल्प है रात पुरानी दुनिया. ते జ్ఞానము మరియు భక్తి. అర్ధకల్పము పగలు కొత్త ప్రపంచము, అర్ధకల్పము రాత్రి పాత ప్రపంచం ఉంటుంది. ఏ పడాయి యాద్ కర్నీ హోతీ హై. ఈ చదువు అనేది మనం ఎప్పుడూ కూడా స్మృతి చేసుకుంటూ ఉండాలి. शिव बाबा को भी याद करना होता है. టీచర్ को भी सारा याद करना. శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. మన టీచర్ ఎవరు సదా గుర్తు పెట్టుకోవాలి. తుమ్ కహేంగే బాబాకో ఈ సారీ సృష్టికి నాలెడ్జ్. పిల్లలకి తెలుసు బాబాకు ఈ సృష్టి జ్ఞానమంతా తెలుసు. తుమ్ భీ సమజ్తే హో కి హమ్ జో పావన్ పూజ్య దేవీ దేవతా తే సో అబ్ పూజారి పతిత్ బనే హై. మనము పూజ్యనీయ పావన దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము, అప్పుడు తిరిగి పూజారి పతితులుగా అయిపోయినాము. సతో ప్రధాన్ సతో రజో తమో. యह హిస్టరీ జాగ్రఫీ తుమ్ డ్రామాకి సమజ్తే హో. సతో ప్రధానము సతో రజో తమోలో వచ్చేసినాము, ఈ డ్రామా గురించి తెలుసుకున్నాము. ఏ పూజ్య ఎవరు పూజారి కా కేల్ బనా హో. ఇది పూజ్యనీయులు మరియు పూజారీల అయ్యే ఆట ఇది. ఐసే అప్నే అప్నే సాత్ బాతే కరో. సతో ప్రధాన్ బన్నే కే లియే ముఖ్య హై జ్ఞాన ఔర్ యోగ. ఇట్లా స్వయానికి స్వయమే మాట్లాడుకోవాలి. సతో ప్రధానంగా అయ్యేదానికి ముఖ్యము జ్ఞానము మరియు యోగము. జ్ఞాన్ హై సృష్టి చక్రక और योग से हम पावन बनते हैं. జ్ఞానం అనేది సృష్టి చక్ర జ్ఞానము, యోగం ద్వారా మనము పావనం అవుతాము. కితనా సహజ్ హై కిసీ కో భీ సమఝా సక్తే. ఇది చాలా సహజమైనటువంటిది, మనం ఎవరికైనా చెప్పగలుగుతాము. బాబా బాహర్ నహీ జాతే హై క్యోంకి బాప్ ఇన్కే సాత్ హై. కోయి భీ మనుష్య సద్గతి తో జాన్తే. బాబా బయటకి ఎవ్వరూ ఎప్పుడూ పోరు, ఎందుకంటే బ్రహ్మ బాబా ఎప్పుడు శివబాబా జతలో ఉండాలి. ఈ ప్రపంచంలో ఏ మనిషికి సద్గతి పొందేది తెలియదు. సద్గతికి బాతేతో తో తబ్ సమझे జబ్ సద్గతి దాతాకో పేచాన్. సద్గతి ఎట్లా పొందేది ఎప్పుడు తెలుసుకోగలుగుతాము అంటే సద్గతి దాత అయినటువంటి పరమాత్ముని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే కలుగుతుంది. తుమారే భీ నెంబర్ వార్ జాన్తే హై తుమ్ సమజ్తే హో ఔర్ సమఝాతే భీ హో. పిల్లలలో కూడా నెంబర్ వార్గా తెలుసుకున్నారు. మీరు తెలుసుకుంటూ ఉండాలి మరియు తెలిపిస్తూనూ ఉండాలి. మూల బాత్ హై పతిసే పావన్ బన్నేకి. ముఖ్యమైన విషయము ఇక్కడ పతిత్ నుంచి పావన్గా అవ్వాలి. యాద్ సే హీ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బంతే. తలంపు ద్వారానే తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతాము. యహా కే బచ్చే వా బాహర్ కే బచ్చే కేతే హే కి యోగ్ కైసే లగావే. ఇక్కడ మధువనంలో ఉండే పిల్లలు కావచ్చు, సెంటర్లలో ఉండే పిల్లలు కావచ్చు, అడుగుతారు యోగం అంటే ఎట్లా అని. పతిసే పావన్ బన్నేకి యుక్తి క్యా హై. పతితుల నుంచి పావనంగా అయ్యే యుక్తి ఏమిటి?
ఇస్మే హీ ముంచే హై తో సమझाना చాయ్. ఈ విషయంలోనే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి పిల్లలు బాగా తెలిపించాలి. ఖేల్ మే హార్ జీత్ కా బనా హువా హై. ఆటలోనే గెలుపు ఓటములే అనేవి ఉండి ఉన్నాయి. భారత్ హీ పతిత్ సే పావన్ ఔర్ పావన్ సే పతిత్ బంతే హై. భారత్ పతిత్ నుంచి పావన్, పావన్ నుంచి పతిత్గా అవుతుంది. ఆధా కల్ప హై జ్ఞాన అర్థాత్ పావన్, ఆధా కల్ప హై భక్తి. అర్ధకల్పము పావన్, అర్ధకల్పము పతిత్గా ఉంటుంది. అబ్ ఫిర్ సే పతిత్ సే పావన్ బన్నా హై. యాద్ కి యాత్ర బహుత్ నామీ గ్రామీ హై. ఇప్పుడు పతిత్ నుంచి పావన్ అవ్వాలి. తలంపు యాత్ర ఇది చాలా ఫేమస్ అయినటువంటిది. वो तो जिस्मानी यात्रा జనం జన్మాంతర్ కర్తే హై, నీచే గిర్తే గయే హై. వాళ్ళు చేసేది జన్మ జన్మల యాత్రలో, అది కింద పడుతూనే వచ్చినాము. పావన్ బనానే వాలా ఏక్ బాప్ హై, ఏక్ హీ బార్ ఆతే హై. పావనంగా చేసేవాళ్ళు ఒక్క తండ్రి అయినారు, తండ్రి ఒకేసారి వస్తారు. శివబాబా కా పునర్జన్మ నహీ కహెంగే, మనుష్య కో 84 జన్మ కా చక్రమే ఆన్. శివబాబాకు పునర్జన్మ అనేది ఉండదు. మనుషులు 84 జన్మల చక్రంలో వస్తారు. బాబా కేతే హై ఏ కహానీ బహుత్ సహజ్ హై, సిర్ఫ్ క్యారెక్టర్ జరూర్ బదల్నా హై. బాబా చెప్తారు, ఈ కథ చాలా సహజమైనటువంటి కథ, ఇక్కడ క్యారెక్టర్ని మనం మార్చుకోవాలి. జబ్ తుమ్ దేవతాయేతో జరూర్ ఫస్ట్ క్లాస్ క్యారెక్టర్ తా. ఎప్పుడు మనం దేవతలుగా ఉండేవాళ్ళము, ఫస్ట్ క్లాస్ క్యారెక్టర్ ఉండేది. ఫిర్ ధీరే ధీరే తుమ్హారా క్యారెక్టర్ బిగడతా గయా. తర్వాత క్రమక్రమంగా మన క్యారెక్టర్ చెడిపోతూ వచ్చింది. రావణ్ రాజ్యమేతో అవి బిల్కుల్ బిగడ్ గయే హై. రావణ రాజ్యంలో పూర్తిగా మన క్యారెక్టర్ చెడిపోయింది. ఆధా కల్ప భక్తి మార్గమే పతిత్ బన్నే సే హాహాకార్ మచ్ గయా. అర్ధకల్పము భక్తి మార్గంలో పతిత్గా అవ్వటం వల్ల చాలా హాహాకారాలు ప్రపంచంలో వినిపిస్తున్నాయి. पावन शिवालय से फिर पतित వేషాలయ బన్ జాతే హై. రావణ్నే జీత్ పాలి. పావన శివాలయం నుంచి పతిత వేశ్యాలయంగా మారిపోయింది. కోయి కోషిష్ హీ నహీ కర్తే కి రామరాజ్య కైసే బనే. ఈ ప్రపంచంలో ఎవ్వరూ ప్రయత్నం చేయటం లేదు, రామరాజ్యం ఎట్లా అయ్యేది. బాప్కో హీ ఆనా పడతా హై, ఏ భీ డ్రామా బనా హువా హై. బాబాకు రావాల్సి ఉంటుంది, ఈ నాటకం అనేది తయారైంది. రావణ రాజ్యమే హమ్ గిర్తే ఆయే హై, అబ్ ఫిర్ చడ్నా హై. రావణ రాజ్యంలో కింద పడుతూ వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ ఎక్కే కళలోకి పోవాలి. బాప్ ఆగర్ జగాతే హై క్యోంకి సబ్ భక్తి మే సోయే పడే హై. బాబా వచ్చి అందరినీ నిద్ర లేపుతూ ఉన్నారు, అందరూ భక్తిలో పడుకొని నిద్రపోతూ ఉన్నారు. బాప్ ఆయే హై తో భీ సోయే పడే హై. తండ్రి వచ్చినా కూడా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. బాప్ ఆతే హీ హై పిఛాడీ మే జబ్కే సబ్ అజ్ఞాన నీంద్ మే సోయే హై. బాబా కూడా చివరిలో వచ్చినారు, అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. బాప్ జ్ఞాన్ కా సాగర్ హై, సృష్టి కా ఆది మధ్య అంత్ కో జాన్తే హై, తుమ్ భీ జాన్తే హో. బాబా జ్ఞాన సాగరుడు అయినారు, సృష్టి ఆది మధ్యాంతం తెలుసు, పిల్లలు కూడా తెలుసుకున్నారు. ఇతనే సబ్ బచ్చే బాప్ సే సీఖతే హై, ఏక్ బాప్ సే సీఖర్ ఫిర్ వృద్ధి కో పాతే. ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఒక్క తండ్రి దగ్గర అందరూ నేర్చుకుంటున్నారు. కల్ప పెహలే భీ తుమ్కో మనుష్య సే దేవతా బనాయా థా, అభీ భీ తుమ్కో జరూర్ బన్నా. కల్పం ముందు కూడా మనుషుల నుంచి దేవతలుగా అయినా, ఇప్పుడు మనం తప్పనిసరిగా అవ్వాలి. కోయి హల్కా పురుషార్థ్ కర్తే కోయి ఫిర్ తీకా పుకర్తే. కొంతమంది పురుషార్థం చాలా పైన చేస్తారు, కొంతమంది బాగా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు, నెంబర్ వార్గా ఉన్నారు. కోయికి డల్ బుద్ధి హై, కొంతమంది బుద్ధి చాలా డల్గా ఉంది.
उस स्कूल में भी नंबरवार तो होता है। उस पढ़ाई में तो BA MA आदि की कितनी क्लास होती है। ఆ చదువులో కూడా BA MA ఎన్ని క్లాसेस ఉంటాయి। कितने मनुष्य पढ़ते हैं। सारी दुनिया में कितने MA पढ़ते होंगे। ఎంతమంది మనుషులు చదువుతూ ఉన్నారు। పూర్తి ప్రపంచంలో ఎంతమంది MA చదువుతూ ఉన్నారు। जो भी भारतवासी कितने समय से पढ़ते, कोई टीचर बन कोई क्या बनते। భారతవాసీలు ఎంత సమయం నుంచి చదువుకుంటూ ఉన్నారు। కొంతమంది టీచర్ అవుతూ ఉన్నారు, కొంతమంది ఏమవుతూ अच्छा मर गया फिर नए सिर से जन्म ले पड़ना। ఆత్మ శరీరం వదిలేస్తే మరలా జన్మ తీసుకొని మళ్ళీ కొత్తగా చదువుకోవాలి। वहाँ सतयुग में MA आदि की पढ़ाई नहीं है। ये ड्रामा में अभी की नूंद है। जो पढ़ते हैं फिर कल्प बाद पढ़ेंगे। సత్యయుగంలో MA చదువులు అవి ఉండవు। డ్రామాలో ఇప్పుడే ఇది ఫిక్స్ అయింది, తిరిగి కల్పం తర్వాత కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది। वहाँ ये किताब आदि कुछ नहीं होता। అక్కడ ఈ పుస్తకాలన్నీ అక్కడ ఉండవు। जो భక్తి మార్గమే होता है वह ज्ञान मार्ग में नहीं। భక్తి మార్గంలో ఏదైతే ఉన్నదో అది జ్ఞాన మార్గంలో ఉండదు। భక్తి మార్గమే वह पढ़ाते आए हैं जो फास्ट हुआ है। భక్తి మార్గంలో ఏదైతే చదువుతూ వచ్చినారో అదంతా ముందు జరిగింది। बाप ने बताया है कब से राम राज्य कब से रावण राज्य। బాబా చెప్తూ ఉన్నారు రామరాజ్యం ఎప్పటి నుంచి, రావణ రాజ్యం ఎప్పటి నుంచి ప్రారంభమైంది। ఫిర్ హమ్ నీచే కైసే ఉతర్తే ఆए, మనం ఎట్లా కిందకి దిగుతూ వచ్చినాము। తుమారీ బుద్ధి మే ఏ సబ్ రాజ్ అచ్చి तरह బయట గయే హై। పిల్లల బుద్ధిలో ఈ రహస్యాలన్నీ బాగా అర్థమైనాయి। तुम्हें अब पुरुषार्थ करना है ऊंच से ऊंच बनने का। పిల్లలు బాగా పురుషార్థం చేయాలి ఉన్నతంగా ఏ దానికోసం। परंतु రాజ్యాయి మే సబ్ ఏక్ జైసే బన్ నహీ సక్తే। రాజ్యంలో అందరూ ఒకే రకంగా ఉండరు। कोई तो अच्छी रीति पुरुषार्थ करते हैं, पावन बनने के लिए दैवी गुण धारण करते हैं। కొంతమంది బాగా పురుషార్థం చేస్తూ ఉన్నారు, పావనమయ్యేదానికి దైవీ గుణాలు ధారణ చేసుకుంటున్నారు। तुम्हारा ईश्वरीय रजिस्टर भी है, अपनी जांच करनी है। మనది ఈశ్వరీయ రిజిస్టర్ అయింది, స్వయాన్ని పరిశీలించుకోవాలి, నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా। गाते हैं हम निर्गुण हारे में कोई गुण नहीं है। చెప్తారు మాలో ఏ గుణాలు లేవు అనని భక్తిలో అక్కడ దేవుని ముందు చెప్తారు। सब समझते हैं हमारे में अवगुण है। जब हमारे में सब गुण थे हम सर्वगुण संपन्न 16 कला संपूर्ण थे। మనలో ఒకానొకప్పుడు సర్వగుణ సంపన్నంగా 16 కళా సంపూర్ణులుగా ఉండేవాళ్ళం। మనదే రాజ్యం ఉండేది, చిత్రం కూడా ఉన్నది కదా। वहाँ यह मंदिर आदि नहीं होता है, वहाँ భక్తి మార్గ का చిహ్న नहीं होगा। అక్కడ మందిరాలు ఉండవు, భక్తి మార్గపు చిహ్నాలు ఏమీ ఉండవు। భక్తి మార్గమే फिर ज्ञान का रिंचिक मात्र भी चिन्ह। భక్తి మార్గంలో జ్ఞానము కొంచెం కూడా ఉండదు। ఇది పిల్లలు నెంబర్ వార్గా అర్థం చేసుకున్నారు। जो अच्छी रीति पढ़कर धारण करते हैं క్వాలిఫికేషన్ भी आती रहती है। ఎవరు బాగా చదువుకొని ధారణ చేసుకుంటారో క్వాలిఫికేషన్ కూడా వస్తుంది। दिल में आता है बाप जिससे हम विश्व की बादशाही लेते हैं उनका कितना मददगार बनना चाहिए। తండ్రి వచ్చి మనల్ని విశ్వ రాజ్యం ఇస్తూ ఉన్నారు అంటే బాబాకు మనం ఎంత సహయోగి కావాలి। हम है ईश्वरीय संतान, बाप आए ही है सुखदाई सबको सुखदाई बनाने का। మనం ఈశ్వరీయ సంతానమైనాము, బాబా వచ్చినారు అందరినీ సుఖదాయిగా చేసేదానికోసం। कभी कोई को दुख नहीं देते, बच्चों को इतना ऊंच बनना है। బాబా పిల్లలకి ఎవరికి దుఃఖము ఇవ్వరు।
పిల్లలు కూడా అంతే ఉన్నతంగా అవ్వాలి. బాబా బార్ బార్ సమझाते हैं अपना पास नोट रखो. బాబా పదే పదే చెప్తూ ఉంటారు, పిల్లలు మీ దగ్గర నోట్ పెట్టుకోండి. కిసీ కో దుఃఖ్ తో నహీ దియా బాప్ సబ్కో సుఖ్ దేతే హై. ఎవరికి దుఃఖం ఇవ్వరు కదా, బాబా అందరికీ సుఖం ఇస్తారు. हम भी सुख देवे ये जीवन भी బాబా की సర్వీస్ మే లగ్గాయి అయినా బాబా అందరికీ సుఖం ఇస్తారు, మనం కూడా సుఖం ఇవ్వాలి. ఈ జీవితాన్ని బాబా ఒక్క సేవలో మనం ఉపయోగించాలి. బహుత్ మీఠా బన్నేకి కోషిష్ కర్నీ హై. పిల్లలు మధురంగా అయ్యేదానికి ప్రయత్నం చేయాలి. కోయి ఉల్టా సుల్టా బోల్ బీ తో తుమ్ శాంత్ కర్ దో. ఎవరైనా వ్యతిరేకంగా విరుద్ధంగా మాట్లాడిన శాంతిగా అయిపోండి. సబ్కో సుఖ్ దో, సబ్కో సుఖ్ కా రాస్తా బతానా హై. అందరికీ సుఖం ఇవ్వాలా, అందరికీ సుఖాన్ని పొందే మార్గం చూపించాలి. తో శాంతిధామ్ సుఖధామ్ కే మాలిక్ బనే. అందరూ సుఖధామానికి శాంతిధామానికి మాలికలు అవ్వాలి. సుఖదాయి బన్నా హై క్యోంకి బాప్ సదా సుఖదాతా హై. పిల్లలు సుఖదాయిగా అవ్వాలి, ఎందుకంటే బాబా సుఖదాత అయినారు. సబ్కే దుఃఖ్ దూర్ కర్ లేతే హై, బుద్ధి మే ఆతా హై హమ్ బహుత్ సుఖ్ దేనే వాలే థే. బాబా అందరి దుఃఖాలు దూరం చేస్తారు, బుద్ధిలో వస్తుంది మనము అందరికీ సుఖం ఇచ్చేవాళ్ళు. హమ్ జబ్ సుఖ్ మే తే తో వికార్ కి నామ్ నిషానీ నహీ థా, కామ్ కటారీ నహీ చలాతే తే. ఎప్పుడు మనం సుఖంలో ఉండేవాళ్ళము, వికారం అనే మాటే లేదు. కామ వికారమే అప్పుడు ఉండేది కాదు. सतयुग में कोई दुखी नहीं बनाता है. बाप फिर भी बच्चों को कहते हैं अपने को आत्मा समझो. సత్యయుగంలో మనం దుఃఖి అయ్యేదే లేదు. బాబా వచ్చి పిల్లలకి చెప్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అని తెలుసుకోండి. ఆత్మా కో హీ పావన్ బన్నా హై, ఆత్మా మే కోయి పతిత్ పనేకి నిషానీ నా రహే. ఆత్మ పావనం అవ్వాలి, ఆత్మలో ఎటువంటి పతిత్ గుర్తే ఉండకూడదు. దిన్ ప్రతిదిన్ తుమ్ ఉన్నతి పాతే రహే. దిన ప్రతిదినము మనం ఉన్నతి పొందుతూ ఉండాలి. నెంబర్ వార్ పురుషార్థ అనుసార్ రాజాయి పాయితే. నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా రాజ్యాన్ని పొందినాము. వహీ ఫిర్ పానే సుఖ్ దేతే హై, పురుషార్థ కర్ రహే హై. देखते रहते को कौन कौन कितना పురుషార్థ్ करते. తిరిగి అది పొందేదానికే పురుషార్థం చేస్తూ ఉన్నాం. బాబా చూస్తూ ఉన్నారు ఎవరెవరు పురుషార్థం చేస్తారు. కితనోకో హమ్ దుఃఖ్ దేతే హై, ఎంతమందికి మనం సుఖము ఇస్తూ ఉన్నాము. బచ్చే జాంతే హై సత్యయుగ్ మే హమ్ కోయి కో దుఃఖ్ నహీ దేంగే. పిల్లలకి తెలుసు సత్యయుగంలో మనం ఎవరికీ దుఃఖము ఇవ్వము. కమ్ పురుషార్థ్ పరేంగేతో సజాయే కాకర్ కమ్ పదవి. తక్కువ పురుషార్థం చేస్తే తక్కువ పదవి పొందుతాము. కోయి బచ్చే తో బహుత్ సర్వీస్ కర్తే హై, మ్యూజియం ప్రదర్శని కితనీ మెహనత్ కర్తే హై. కొంతమంది పిల్లలు బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు, మ్యూజియం ప్రదర్శనీలో ఎంత కష్టపడుతూ ఉంటారు. ఏ ప్రదర్శనియా మ్యూజియం ఆది भी वृद्धि को पाएगा, तराज में ये ज्ञान का तरफ భారీ హోతా జాయేగా. ప్రదర్శని మ్యూజియంలో వృద్ధి పొందుతూ ఉంటారు. ఈ యొక్క త్రాసులో జ్ఞానము వైపు పెరుగుతూ ఉంటుంది. ఏక్ తరఫ్ హై జ్ఞాన్ దూసరీ తరఫ్ హై భక్తి. ఈ సమయ భక్తి కా ఫల్డా బహుత్ భారీ హై. ఈ త్రాసులో ఒకవైపు జ్ఞానము, ఇంకొక వైపు భక్తి ఉన్నది. అయితే భక్తి ఉన్న వైపు ఇప్పుడు భారం ఎక్కువ ఉన్నది. बहुत वजन भारी होकर एकदम तले में चले जाएंगे. उसमें जैसे 10 शेर और इसमें ज्ञान का एक पाव पड़ा है. फिर ज्ञान का
एक तरफ భారీ हो जाएगा. తర్వాత జ్ఞానం వైపు భారం పెరుగుతూ ఉంటుంది. सतयुग में एक ही पुर होता है, కలియుग में भी एक ही पुर होता है. సత్యయుగంలో ఒకటే ఉంటుంది, కలియుగంలోనూ ఒకటే ఉంటుంది. సంగం పర్ హీ దో పుర, సంగమ యుగంలోనే జ్ఞానము భక్తి రెండు ఉన్నది. कितना हल्का है, वहाँ से ट्रांसफ़र हो, इस तरफ बढ़ते जाएगा तो భక్తి కదా. క్రమక్రమంగా భక్తి నుంచి జ్ఞానం వైపు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఏ జ్ఞాన్ కా పూర్వ రహ జాయేగా. బాబా అంటారు, ఒక జ్ఞానమే మిగిలిపోతుంది, రెండు అనేది ఉండదు. ఇప్పుడు ఎక్కువ తక్కువలు అవుతూ ఉన్నది. కబు ఉస్ తరఫ్ కబి ఇస్ తరఫ్ భర్తే జాయేగా. ఇప్పుడు కాసేపు అటువైపు కాసేపు ఇటువైపు పెరుగుతూ ఉన్నది. జ్ఞానమే ఆకర్ ఫిర్ భక్తికే పుర్మే భర్తే. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇది నిండుతూ వస్తుంది. జో పక్కే హై వహ్తో జాన్తే హై స్థాపన జరూర్ హోగా. ఎవరు పక్కా ఉంటారో వాళ్ళు తెలుసు, స్థాపన తప్పనిసరిగా అవుతుంది. జబ్ హమారా రాజ్య హోగా తబ్ హమ్ హీ హోంగే. ఎప్పుడు మన రాజ్యం వస్తుందో మనమే ఉంటాము. మూలవతన్ కా పురు జాస్తి హో జాయ్. మూలవతనము పెరుగుతుంది, అక్కడ ఆత్మలు పెరుగుతూ ఉంటారు. వహా బహుత్ ఆత్మాయే రహతే హై, ఫిర్ ఆధా కల్ప బాద్ ద్వాపర్ సే ఆతే రహతే. సత్య త్రేతాయుగాలలో భూమిపైన జనాభా తక్కువ ఉంటారు, పరంధామంలో ఆత్మలు ఎక్కువ ఉంటారు. తిరిగి ఎప్పుడు ద్వాపర యుగం పతితులు అవుతారో అప్పుడు ఇక్కడ పెరుగుతూ ఉంటారు, అక్కడ తగ్గిపోతూ ఉంటారు. बाप जब आते तराज ले आते हैं, झाड़ का ज्ञान भी तुम्हारी बुद्धि में. బాబా వచ్చేటప్పుడు ఈ త్రాసు తీసుకొని వస్తారు. జ్ఞానము పూర్తిగా బుద్ధిలో ఉన్నది. పెహలే కితనే చోటా జాడ్ ఫిర్ వృద్ధికో పాతి రహతే. మొదట వృక్షం ఎంత చిన్నగా ఉన్నది, తిరిగి వృద్ధి అవుతూ పెరుగుతూ ఉన్నది. సబ్ పత్తే సూప్ జాతే ఖతం హో జాతే ఫిర్ రిపీట్ హోతా హై. ఆకులన్నీ ఎండిపోయి రాలిపోతూ ఉన్నాయి, తిరిగి ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. పానీ మిల్నే సే ఫిర్ చోటే చోటే పత్తే వృద్ధి కో పాతి ఫల్ దేతే హై. మళ్ళా నీళ్లు పోస్తూ ఉంటే చిన్న చిన్న ఆకులతో వృద్ధి అవుతూ ఉంటుంది, మళ్ళీ ఫలం ఇస్తుంది. హర్ వర్ష జాడ్ ఖాళీ హోతా హై. ప్రతి సంవత్సరము చెట్టుకి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటాయి. अभी देवी देवता धर्म वाले एक भी नहीं ते जरूर उनका राज्यता परंतु कब. ఇప్పుడు దేవీ దేవతా ధర్మం రాజ్యం ఒక్కటి కూడా వాళ్ళ రాజ్యం ఎప్పుడు ఉండేది మర్చిపోయినారు. తుమ్ బ్రాహ్మణ్ కుల్ భీ దిన ప్రతిదిన ఉద్దికో పాతే. బ్రాహ్మణ కులము రోజు రోజుకి పెరిగి వృద్ధి అవుతూ ఉంటుంది. ऐसे ऐसे इस ज्ञान का मंथन करके धारण करते रहो. ఈ విధంగా జ్ఞాన మంథన చేస్తూ ధారణ చేసుకుంటూ ఉండండి. और समझाते रहे, మరి అందరికీ చెప్తూ ఉండండి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, ये जीवन बाप की सेवा में लगा. ఈ జన్మ బాబా ఒక్క సేవలోనే ఉండాలి. బహుత్ బహుత్ సుఖదాయి బన్నా హై. పిల్లలు చాలా సుఖదాయిగా అవ్వాలి. ఉల్టా సుల్టా బోలేతో శాంత్ రహనా హై. ఏదైనా విరుద్ధమైన మాటలు మాట్లాడితే శాంతిగా ఉండాలి. బాప్ సమాన్ సబ్కే దుఃఖ దూర్ కర్నే హై. తండ్రి సమానంగా అందరి దుఃఖాలు దూరం చేయాలి. అపనీ రిజిస్టర్కి జాంచ్ కర్నీ హై. మన రిజిస్టర్ను పరిశీలన చేసుకోవాలి. దైవీ గుణ్ ధారణ కర్ చరిత్రవాన్ బన్నా. దైవీ గుణాలు ధారణ చేసుకొని చరిత్రవంతులుగా అవ్వాలి. అవగుణ నికాల్ దేనా హై. అవగుణాలను తొలగించుకోవాలి.
अच्छा वरदान। स्वदर्शन चक्र के टाइटल की स्मृति द्वारा परदर्शन मुक्त बनने वाले माया जीत भव। స్వదర్శన చక్ర టైటిల్ ద్వారా పరదర్శన నుంచి ముక్తి అయిన వారే మాయా జీత్గా అవుతారు। संगम युग पर स्वयं बाप बच्चों को भिन्न भिन्न टाइटल्स देते हैं। సంగమ యుగంలో స్వయం తండ్రి రకరకాల టైటిల్స్ ఇస్తూ ఉంటారు। उन्हीं टाइटल्स को स्मृति में रखो। ఆ టైటిల్స్ని స్మృతిలో పెట్టుకోండి। శ్రేష్ఠ స్థితి మే సహజ స్థితి హో జాయేగా। శ్రేష్టమైన స్థితిలో సహజంగా స్థితమవుతారు। బుద్ధి సే వర్ణన నహీ కరో లేకిన్ సీట్ పర్ సెట్ హో జావో। బుద్ధి ద్వారా వర్ణన చేసేదే కాదు, సీట్లో సెట్ అయిపోవాలి। జైసా టైటిల్ వైసీ స్థితి హో। ఎటువంటి టైటిల్లో అటువంటి స్థితి తయారు చేసుకోండి। स्वदर्शन चक्रधारी का टाइटल स्मृति में रहो तो परदर्शन चल नहीं सकते। నేను స్వదర్శన చక్రధారి అనే టైటిల్ స్మృతిలో పెట్టుకోండి, పరదర్శనం అనేది ఉండదు। స్వదర్శన్ చక్రధారి అర్థాత్ మాయాజీత్। స్వదర్శన చక్రధారి అంటేనే మాయాజీత్। మాయా ఉస్కే ఆగే ఆనే కి హిమ్మత్ భీ నహీ రఖతీ హై। మాయ వాళ్ళ ముందుకి వచ్చే ధైర్యమే లేదు। స్వదర్శన్ చక్ర కే ఆగే కోయి భీ టహర్ నహీ సక్తే హై। స్వదర్శన చక్ర ముందు ఎవరూ నిలవలేరు। స్లోగన్। वानप्रस्थ स्थिति का अनुभव करो और करावो तो बचपन के खेल समाप्त हो जाएगा। వానప్రస్థ స్థితిలో అనుభవం చేయండి మరియు చేయించండి, చిన్నతనపు ఆట సమాప్తమవుతుంది, బాల్య చేష్టలు సమాప్తమైపోతాయి। అచ్చా, ఓం శాంతి। బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం। శివ బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం। వసంతాల ఊయలలోనే ఊగేను నేనే, తళతళమని వీరిసే నాలోని ప్రేమ। అందమైన రూపం చెదరిపోదు కలలోనేనా, జీవించెను నా మనసే సదా నీ స్మృతిలోనే। మధురం మధురం నీ నామం చిలికెను మనసులో మకరందం। నీలాలన పాలనలే నా జీవితం। శివ బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం। నీ తలపుల అలలై పొంగి మునిగే
చెంతన జోడించెదా నా మనసును నీ ప్రేమలో. శివ బాబా నీ ప్రేమయే కురిసెనులే జలపాతమై, ఆధారమే నా జీవితం. ఆధారమే